మీకు ఒక వీడియో చూపిస్తాను. వావ్, రెండు పనిచేస్తున్నాయి అనుకుంటాను. ఇది పనిచేయట్లేదు, అంటే కేబుల్ సరిగా లేదు అంతే. ఇది పనిచేస్తుంది, కేబుల్ సరిగా పెట్టలేదు. చూడండి ఈ పిక్చర్ మీ అందరి దగ్గర ఉంటుంది, ఇది నాకు తెలుసు. అయితే మరలా ప్లే చేయి బాబు. చూడండి, చిన్న పాప కొంచెం పెద్ద వయసుకు వస్తూ ఉంది, తల పెరిగింది, మొక్కలో మార్పులు ఇంకా చాలా. ఫైనల్గా వృద్ధాప్యంలోనికి రావడం జరిగింది. ఇప్పుడు అన్నీ మీ ఫోటోలు కూడా వృద్ధులైతే ఎలాగుంటుందో ఇప్పుడే చూసుకోవచ్చు. గతంలో చూసుకునే అవకాశం లేదు కాబట్టి మీ ఫోటోని అలా చూసుకోవచ్చు. మనం చాలాసార్లు వృద్ధుల కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. వారికి ఇవ్వాల్సిన ఏంటది రెస్పెక్ట్ మనం ఇచ్చేయాలి అని చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని సంఘాల్లో ఈరోజు వృద్ధుల కోసం ప్రత్యేకమైన సండేగా వారు పెట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. అంటే బాల్యం నుండి ఈవెన్ వృద్ధాప్యం వరకు కూడా మనం దేవుని యొక్క చేతిలో ఉంటాం. ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడంటే, గర్భమున నీవు రూపింపబడక మునిపే, ఎప్పుడు గర్భమున నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరుగుదును. అంటే వెన్ యు ఆర్ ఇన్ యువర్ మదర్స్ వూమ్ బిఫోర్ యువర్ ఫార్మేషన్ ఐ నో యూ. నీవు రూపముగా ఉన్నప్పుడు నీకు ఇంకా రూపం ఏర్పడక మునుపు నాకు తెలుసు. అప్పటి నుంచి ఎప్పుడు వరకు తెలుసు? నీవు వృద్ధుడు అయినప్పుడు కూడా తెలుసు. చూడండి, గర్భమున నిన్ను మోయివాడను నేనే, నిన్ను చంకన పెట్టుకుని మోసువాడను నేనే. చాలా చక్కని వాక్యం. కాబట్టి దేవుని చేతిలో మనం ఫామ్ అయినది మొదలుకొని ఈవెన్ వృద్ధులు అయ్యేంత వరకు కూడా మనం దేవునిలో ఉన్నాము అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. చాలామంది ఈ సత్యాన్ని గుర్తించడం లేదు. ఆ మధ్యకాలంలో కొన్ని క్లిప్స్ మీకు చూపించాను. అంటే ఇప్పుడు చూపించాలని అనుకోవట్లేదు. కారణం ఏంటంటే, ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మాటకు గౌరవం ఇవ్వరు, వాళ్ళని కర్రతో కొట్టేస్తారు, తినకపోతే మానే అంటారు, తోసేస్తారు, వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వరు. ఒకసారి నీవు ముసలివాడవు ముసలిదానం అవుతున్నావు అనడానికి మీరు ఏమన్నా గుర్తులు చెప్తారా? ముసలివాళ్ళు అవుతున్నారు అనడానికి గుర్తులేంటి? తల తెల్లగా అవడమా? కాదు, అది చిన్నప్పుడు అయిపోతుంది చాలామందికి. కళ్ళజోడు వేసుకోవడమా? కాదు, కళ్ళజోడు 3rd క్లాస్ పిల్లలకు కూడా వేసేస్తున్నారు. మరేంటి ముసలాళ్ళు అవుతున్నారు అనడానికి గుర్తేంటి చెప్పండి? అది చిన్నపిల్లలకు కూడా ముఖం మడతలు పడిపోతుంది. మీరు గమనించారు లేదా? శక్తి లేకపోవడం అంటారా? మెమరీ లాసా? గుడ్. ఇంకా ఎటా చాదస్తం. చాదస్తం అంటే ఇది ఇలాగే ఉండాలా, అది మార్చడానికి వీల్లేదు. నేను అస్తమాటు మంచాలు మార్చేస్తూ ఉంటాను, కుర్చీలు మార్చేస్తూ ఉంటాను. మంజులా గారు అంటారు నో అంటారు. ఆవిడ ముసలిది కాదు, కానీ ఆవిడ చాదస్తం ఎక్కువ. ఆవిడ నేను మార్చేస్తూ ఉంటాను, ఇల్లు అస్తమాటు మారుతాను, అది నా టేబుల్ మార్చేస్తానంటే నో అన్నారు. ఆవిడ అన్నా కాబట్టి నేను కదపకుండా ఉంచాను, లేకపోతే ఎప్పటికి చాలాసార్లు తిరిగేసిన ఇల్లు అంతా. చాదస్తం. ఓకే. ఇంకా ఒక ఆయన అంటాడు ఉచిత సలహాలట. బాబు సైకిల్ ఎక్కినప్పుడు జాగ్రత్త 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 అంటే అతిగా వాళ్ళు అడగరు, కానీ మనమే చెప్తూ ఉంటాం. ఆపి నువ్వు ఎలాగుండాలి, జీవితంలో ఎలాగుండాలి అని చెప్తున్నావు అంటే మనకు ముసలార్కం వచ్చేసింది అని అర్థం అంట. ఎప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు సలహాలు చెప్పరు, వాళ్ళు సలహాలు వినరు. 2 అంటే యవ్వనంగా ఉన్నారు అంటే దాని లక్షణం ఏంటంటే వాళ్ళు సలహాలు చెప్పరు, వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు చేసేస్తారు. పోనీ సలహాలు వింటారా అంటే చెప్పించాలే నాకు తెలుసు అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 2 లక్షణాలు వాళ్ళు ఇంకా యవ్వనంగా ఉన్నారని అనడానికి. ముసలి వాళ్ళు అవుతున్నారు అనడానికి లక్షణం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అన్ని అస్తమాటు చాదస్తంగా సలహాలు చెప్తూ ఉంటారు. బైబిల్లో ఏంటున్నదంటే యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు
మధ్యాహ్నము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే షైన్ బ్రైట్ ఈవెన్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. నీ యొక్క వృద్ధాప్యంలో కూడా యు షైన్ బ్రైట్. మా మేనలుడు ఒక ఫోటో ఇచ్చాడు 5 సంవత్సరాల క్రితం. అప్పటికి 53 ఇయర్స్, 53 ఎంతో అంటే 50 ఇయర్స్. అతను ఏమన్నాడంటే యు లుక్ 18 అట్ ద ఏజ్ ఆఫ్ 50 అని రాసి ఇచ్చాడు. అంటే అతను ఏం చూస్తున్నాడంటే అపీరెన్స్. నువ్వు యంగ్గా కనిపిస్తున్నావు, బ్రైట్గా కనిపిస్తున్నావు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనమట యంగ్గా బ్రైట్గా కనిపిస్తామంట. అలా కనిపించడం అనేది దేవుని ఆశీర్వాదం. కానీ దేవుడు యంగ్ పీపుల్ మాత్రమే కాదు, ముసలి వాళ్ళని కూడా సువార్త పరిచర్యకు పిలుస్తూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారో తెలుసానా, యవ్వన కాలం మందు కాడి మోయట నరునికి మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యవనుడా, నువ్వు దేవుని సన్నిధానికి రానివ్వాలి. నువ్వు పళ్ళు ఊడిపోయినప్పుడు రాకూడదు, కళ్ళజోడు పడినప్పుడు రాకూడదు, తల ఊడిపోయినప్పుడు రాకూడదు, తల మెరిసినప్పుడు రాకూడదు. అప్పుడు నీ మాటలు ఎవరు వినరు. అది కరెక్టే కావచ్చు, కానీ ప్రభు సేవ పరిచర్య చేయడానికి ఏజ్తో నిమిత్తం లేదు. నువ్వు ఏ వయసులోనైనా సరే దేవుని సన్నిధికి రావచ్చు. హన్న బహువృద్ధురాలు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆమెకు సుమారు 80 సంవత్సరాలు ఉండొచ్చు. ఆమె ఇదటి అక్కడ వ్రాయబడి ఉన్నది ఒకసారి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. అంటే కొన్నిసార్లు రిలేషన్షిప్స్ నేను తప్పు చెప్పొచ్చు తొందరలోను, లేదంటే ఈ సంఖ్య నెంబర్స్ తప్పు చెప్పొచ్చు తొందరలో, ఎందుకంటే మనం అవి కూడా రాసి పెట్టుకోం కదా. చూడండి, రాయబడి ఉంటుంది, హన్నా కోసం రాయబడి ఉంటుంది. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఎన్ని సంవత్సరాలు విధవరాలు? 84 సంవత్సరాలు. సహోదరి ఆమె ప్రవక్తని ఎన్ని సంవత్సరాల్లో సంసారం చేసింది? 7 సంవత్సరాలే భర్తతో ఉంది. మిగిలిన సంవత్సరాలన్నీ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి నీకు వయసు అక్కర్లేదు. దేవుని సన్నిధిలో చాపలు వేయడానికి వయసు అక్కర్లేదు. దేవుని సన్నిధిలో కుర్చీలు వేయడానికి వయసు అవసరం లేదు. భోజనాల దగ్గర సహాయం చేయడానికి వయసు అవసరం లేదు. పరిచర్య అంటే నువ్వు సంఘానికి సంబంధించిన ఏది చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. కరపత్రికలు పంచడానికి వయసు అవసరం లేదు. ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పడానికి వయసు అవసరం లేదు. బైబిల్ చక్కగా తెలియచేస్తూ ఉంది. ఆమెకు 84 సంవత్సరాలే, కానీ ఆమె దేవుని సన్నిధిలో విడవకుండా పరిచర్య చేస్తూ ఉంది. అందుకనే ప్రభువును కన్నులారా చూడగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పరిచర్య చేయడానికి ఒక పర్టికులర్ వయసు ఉండాలి అనుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు ఏమో చిన్నవాళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళు వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి, తర్వాత యవ్వనాలు వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఉద్యోగం వచ్చింది కాబట్టి ఉద్యోగం చేసుకోవాలి, ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి రావడానికి లేదు. ఇంకెప్పుడు వస్తారంటే మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ప్రభు సన్నిధానానికి రావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అందుకనే బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఉంటుంది, యవనుడా నీ యవన కాలమందు తిను తాగు సుఖించు, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు తీర్పులోని తీసుకొస్తాడు. ఈ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల క్రమ్మకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చాలా చక్కని వచనం. అంటే మనము బాల్యంలోనే రావాలి. ఈరోజు వృద్ధాప్యం యొక్క ఆశీర్వాదాలు, లేకపోతే వృద్ధాప్యంలో మనము చేయవలసిన పనులు, ఇలాంటి విషయాలు మనం నేర్చుకుందాం. అంటే దానికి ముందు వృద్ధుల యొక్క ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. తర్వాత మనం వృద్ధాప్యంలోనికి తర్వాత దాని యొక్క ప్రత్యేకమైన లక్షణాలు తెలుసుకుందాం.
పౌలు గారు నేను వృద్ధుడను కాబట్టి నీకు రాస్తున్నాను, ఈ వృద్ధాప్యంలో నిన్ను బతిమాలుతున్నాను అని ఫిలోమోను గారికి రాస్తూ ఉన్నాడు. ఫిలోమోను ధనవంతుడు, అక్కడి నుంచి ఒనేసిము పారిపోతాడు. ఒనేసిము పారిపోతే కొంతమంది పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అతను పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు పౌలు గారి దగ్గర అతను రక్షించబడతాడు. అప్పుడు ఇతని కోసం సిఫారసు చేస్తూ ఫిలోమోనుకు లెటర్ రాస్తాడు. ఈ వృద్ధాప్యంలో, ఈ పెద్ద వయసులో నేను ఈ ఉత్తరాన్ని నీకు రాస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి పౌలు గారు యవ్వనంలో కంటే వృద్ధాప్యంలోనే మంచి పరిచర్య చేశాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు వయసు వచ్చేసింది, ముసలివాడిని, నడవలేకపోతున్నాను, బీపీ షుగరు, ఒక పాట పాడాలంటే కుదురుతలేదు, కొంచెం స్టేజ్ దగ్గరికి వెళ్ళాలంటే కుదురుతలేదు, చర్చికి వెళ్ళాలంటే కుదురుతలేదు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యము చాలా క్లియర్గా తెలియజేస్తుంది. పౌలు గారు చాలా వృద్ధుడు, అతను చెరసాల్లో పెట్టబడ్డాడు, అతను చేసిన పరిచర్య, అతను రాసిన రాతలు ఇవన్నీ చూసినప్పుడు చాలా అద్భుతమైన ఇన్స్పిరేషన్. కారణం ఏంటంటే, నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటము. దే ఆర్ విత్ రిచ్ అండర్స్టాండింగ్. వారి జీవితంలో ఉన్న ప్రతీది గుర్తు చేసుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. They transform the knowledge from their generation to other generation. They are the bridges. వాళ్ళే వారధి. వాళ్ళు వారి యొక్క బాల్యానికి, వారు రాబోయే బాల్యానికి, తరానికి మధ్యవర్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే ట్రెడిషన్స్ని వాళ్ళు మోసుకొస్తూ ఉంటారు. వాళ్ళు గతంలో ఉన్న విధానాలు, ఇప్పుడు మారిన విధానాలు, భవిష్యత్తులో ఎలాగుంటుందో అన్న విషయాలు వాళ్ళు మోసుకొస్తూ ఉంటారు. అందుకని వృద్ధులు అనేవారు చాలా చాలా ప్రాధాన్యత కలిగిన వారు. వారిని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళ నాలెడ్జ్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు. నేను మొన్న ఒకసారి ఎక్కడికో పలకరించడానికో దేనికి వెళ్ళాను. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు చెప్పాలనుకునేంత ఓపిక అది బాబు అనే లోపల వీళ్ళకి విసుగొచ్చేస్తుంది యవనస్తులకి. కారణం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు ఫాస్ట్గా ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళ మాటను మనం కొంచెం పట్టించుకోవాలి. ఈరోజు మంచి పవర్ పాయింట్ చేశాను, అయితే ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీకు ఈ విషయాన్ని చూపిస్తాను. ఇప్పుడు 2 విషయాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడువారిని. చూడండి, ఈ బాగుగా పాలన చేయు పెద్దలు ఇప్పుడు ఉన్నారనుకోండి, మనం వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ పెద్దవారు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఎందుకు అస్తమాటు వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, ప్రార్థన చేయడానికి వాళ్ళకే ఇస్తారు, హెచ్చరికలు చేయడానికి వారికే ఇస్తారు, ఏదైనా చర్చించుకోవాలంటే వాడినే పిలుస్తారంటే దే ఆర్ విత్ రిచ్ అండర్స్టాండింగ్. వారు సరైన అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి గౌరవం అనేది వాళ్ళకి ఇస్తారు, చిన్నపిల్లలకి వాళ్ళు ఎవరు. ఇంకా కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాల్యంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చాలా రఫ్గా ఉంటారు. వాళ్ళ బిహేవియర్ చూస్తే వాళ్ళు ఏమన్నా మారతారా అనేలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాళ్ళు మారు మనసు పొందారో, బాప్తిసం తీసుకున్నారో, వారి బిహేవియర్ మారుతుంది. అది చూడండి, బాప్తిసం తీసుకునేంత వరకు వారు ఏం మార్చుకోరు. ఏమంటారు తెలుసా, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా, నేను అక్కడికి వెళితే తప్పేటి, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా, వాళ్ళు తెలుసు. కానీ ఎప్పుడైతే బాప్తిసం గురించిన ఆలోచన తలంపు వచ్చిందో అప్పటి నుంచే మన కౌంటింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే దేవుని గురించిన అవగాహన కలిగి మనం పాపపు జీవితంలో జీవిస్తున్నాం అనుకోండి, అప్పటి నుంచే దేవుడు కౌంట్ చేసేస్తాడు. ఇంకా బాప్తిసం వరకు మనం ఆగవసరం లేదు. కాబట్టి ఇక్కడ
కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం కూడా ఓసారి చదువుతాం. సామెతల గ్రంథము, మితముగా మాట్లాడువాడు చూడండి, చాలా 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 క్లియర్గా చక్కగా వ్రాయబడి ఉంది. మితముగా మాట్లాడడం కోసం, లేకపోతే ఎక్స్టెన్సివ్గా మాట్లాడడం కోసం. చాలామంది విస్తారంగా మాట్లాడతారు, చాలామంది మితముగా మాట్లాడతారు. ఈ అధ్యాయంలో మనకి ఏంటి అర్థమవుతుంది తెలుసా? ఇక్కడ 27వ వచనం 27వ వచనంలో అతను మితముగా మాట్లాడువాడంటే అసలు మాట్లాడకూడదని కాదు, లిమిటెడ్. వీళ్ళు వృద్ధులు లేకపోతే పెద్దవారు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తారు. ఇంకా 28వ వచనంలో ఏముంటుందంటే, ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన యెడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఊరకన అరుస్తూ ఉన్నారనుకోండి, బుద్ధి ఉందా లేదా అలాగ అరుస్తావు అంటూ ఉంటారు. అంటే ఏంటంటే వివేకత్వంతో ఉండాలి అనుకుంటే ఇది ఎంతవరకు ఉన్నది అని అలా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని పిక్చర్స్ నాకు చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఒక ఆయన ఇలాగ ఫోటో వేసేవారు అప్పట్లో. ప్రాబ్లం వస్తుంది సార్, రానివ్వండి. వచ్చింది సార్, రానివ్వండి. కొట్టేసుకుంటున్నారు, కొట్టుకోనివ్వండి. అంటే మితముగా మాట్లాడటం అంటే అస్సలు కల్పించుకోకపోవడం కాదు, మనం అవసరాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఈ సమయంలో మరి చాలా ముఖ్యమైన పరిచర్యకు మనం వెళ్తున్నాం. వృద్ధుల యొక్క పరిచర్యలో మనం ఆశీర్వాదాలు, వృద్ధాప్యం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తాం. మనం అనుకుంటూ ఉన్నాము దేవుడు ఎప్పుడు పిలుస్తాడంటే ఆయనకి ఇష్టమైనప్పుడు ఎప్పుడైనా పిలవచ్చు. యవన దశలో పిలవచ్చు, పెద్ద వయసులో, నడి వయసులో పిలవచ్చు, లేదంటే వృద్ధాప్యంలో కూడా పిలవచ్చు. ఇక్కడ అబ్రహాముని దేవుడు 90వ సంవత్సరంలో పిలిచాడు. చూడండి ఇక్కడ, అంటే గతంలో పిలిచాడు కానీ ఆయన మాట్లాడటం మానలేదు, ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నాం కదా, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 99వ సంవత్సరం. అంటే ఏంటి, కాడి పిలుస్తుంది అని అంటూ ఉంటారు కదా. ఏంటి కాడి పిలుస్తుంది అంటే ఇంకా చావుకి గోయి పిలుస్తుంది, నేను రెడీగా ఉన్నాను. ఈ టైంలో దేవునితో పనేటి అనుకోవచ్చు. చాలాసార్లు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం పెద్ద వయసు వచ్చేస్తుంది అనుకోండి, నువ్వు ముసలాడు అయిపోయావు, ఇంకెందుకు, నీ వల్ల కాదు అంటే వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి, యవనస్తులు చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇది ఉన్నదనుకోండి, నేను మొయ్యలేను. అదే యంగ్ పీపుల్, మా శశికాంత్ ఉన్నాడు అనుకోండి, ఒక్క చేత్తో తీసుకెళ్ళి అలా పెట్టేస్తాడు. అతను యంగ్, నేను ఓల్డ్. అంతే, మనం బలహీనలు అని కాదు. ఐఎమ్ రిచ్ ఇన్ నాలెడ్జ్, దే ఆర్ వీక్ ఇన్ నాలెడ్జ్. కారణం ఏంటంటే వాళ్ళు యంగ్, ఇంకా వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 99వ సంవత్సరంలో నువ్వు జాగ్రత్తగా ఉండి చెప్పే పనే వచ్చింది. అసలు చేసి పనులన్నీ యవ్వనంలో చేసేస్తారు, తిరుగుతారు, తాగుతారు, ఏదో చేస్తారు, అల్లరి చేస్తారు, కొట్టుకుంటారు, కోపపడతారు, ఇంకా అన్నీ. ఇంకా వృద్ధాప్యంలో ఒక దగ్గర కూర్చుని ఎవరన్నా ఏదన్నా ఇస్తే తినే టైంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిందారహితుడిగా నువ్వు చిన్నప్పుడు ఉండాలి, మధ్య వయసులో ఉండాలి, ఈవెన్ 99 కాదు, రేపు చచ్చిపోతాననుగా కూడా నిందారహితుడిగానే ఉండాలి. మనం ఎందుకు అలా చెప్పాడంటే అప్పటికే అబ్రహాము షారాయి మాట విని హాగరుతో వెళ్ళాడు. హాగరుకి అప్పటికి గర్భవతి అయింది, ఒక బిడ్డను కన్నది. ఇప్పుడు తనే వారసుడేమో అనుకుంటామన్నాడు. అనుకున్నప్పుడు దేవుడు మరలా పిలిచి ఏమంటున్నాడు తెలుసా? అది కాదు నీ సంతానం, నేను నీకు ఇస్తాను. కొన్నిసార్లు మనుషులు వారి తొందరపాటును బట్టి ఇలా చేస్తూ ఉంటారు. దేవుడు బైబిల్ ఎప్పుడు బహుభార్యత్వాన్ని ఎంకరేజ్ చేయలేదు.
బహుభార్యత్వం అంటే ఒక వివాహమై ఉంటుండగా రెండో భార్య లేదా రెండో భర్త బ్రతికి ఉంటుండగా బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చి విడిపోయారనుకో, మీరు అలాగే ఉండిపోండి అని చెప్తుంది. ఎప్పుడైతే వారు చనిపోయారో అప్పుడు వారు మ్యారేజ్ బాండ్ నుంచి విడిపించబడతారు, వాడు పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అబ్రహాము తర్వాత పెళ్లి చేసుకున్నాడు శారమ్మ చనిపోయిన తర్వాత, కానీ బ్రతికుంటుండగా చేసుకోలేదు. అయితే దెర్ వాజ్ ఎ మిస్టేక్ బై శారాయే ఇచ్చింది. నీవు యెహోవా దేవుడు నా గర్భాన్ని మూసేశాడు కాబట్టి నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా పిల్లలు కను. ఇది మనుషులు ఇచ్చే నాలెడ్జ్. దేవుడు ఎప్పుడు అలాంటి కోరుకోలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, పిల్లలు పుడతలేదు అనుకోండి, ఈమెను ఆవిడని అలా పెట్టేసి పిల్లలు నాకు వారసుడు కావాలని రెండో పెళ్లి చేసేస్తూ ఉన్నారు. కొంతమంది ఈ మధ్య మోడర్న్ మెథడ్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం పర్వాలేదు, కానీ పూర్వం ఏం చేసేవారంటే రెండో పెళ్లి చేసేసేవారు. అలాగ పిల్లలు కనేంత వరకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవారు. అది చాలా మూర్ఖత్వంగా ఉండేది. అయితే ఇప్పుడు కొంచెం సైంటిఫిక్ డెవలప్ వల్ల ఇతర మెథడ్స్తో సైంటిఫిక్ మెథడ్స్తో పిల్లలకనే అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో అలాంటివి ఏమీ లేవు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు వృద్ధుడివే నాకు తెలుసు, కానీ నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిందలు ఎలా వస్తాయి? నిందలు ఒకవేళ స్త్రీ నుంచి నింద రావచ్చు, లేకపోతే సరైన పంపకం చేయడం లేదనుకోండి అక్కడ నింద రావచ్చు, లేదంటే ఇప్పుడు లోతు అతని సంతతి వారు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం రావచ్చు, ఇలాంటివి అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం రావచ్చు, ఇలా ఎన్నెన్నో ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నేను సారాయి ద్వారా వివాహం చేసుకునే నీ భార్య ద్వారా ఇచ్చినదే నీ సంతానం అని చెప్తూ ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత నేను చదువుతూ ఉన్నాను. ఎక్కడ చదివినప్పటికీ అక్కడ అతని కోసం ఏం రాయబడింది తెలుసా, అతను బహువృద్ధుడు అని వ్రాయబడి ఉంది. ఒకసారి చూడండి, 20వ అధ్యాయము 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. ముసలితనం మందు కన్నదట. ఓకే, తర్వాత ఇంకా చూద్దాము. 24వ అధ్యాయము 1వ వచనం. ఓకే, చూడండి అబ్రహాము ఎలాగున్నాడు, బహువృద్ధుడై ఉన్నాడు. నేను మీకు అబ్రహాము గురించిన కొన్ని విషయాలు చూపిస్తాను. అంటే అబ్రహాము ముసలివాడైనప్పుడు అతను చేసిన ఒక మంచి పని, చాలామంది చేయని పని అబ్రహాము చేసిన పని మనం చూద్దాం. చాలామంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు పిల్లలు వాళ్ళని చూడరేమో అని వాళ్ళు ఆస్తులు కానీ ఏమి రాయరు. వాళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు కొట్టుకుని కోర్టుకు వెళ్ళిపోయి ఈవెన్ నరికేసుకుని వాళ్ళు జైలు కన్నా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటారు. పెద్దవారు ఏం చేయాలి అన్న విషయాన్ని ఇక్కడ అబ్రహాము తన జీవితంలో తన యొక్క జీవితం ద్వారా చూపించడం మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనును, ఆమె పేరు కెతూరా. అబ్రహాము మొదటగా వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమె కాకుండా ఒక బిడ్డ పుట్టారు. తర్వాత ఇస్సాకు పుట్టాడు. శారాయి చనిపోయిన తర్వాత కెతూరాని చేసుకున్నాడు. మళ్ళీ ఆమెకు చాలామంది బిడ్డలు పుట్టారు. ఓకే, ఇప్పుడు చూడండి 5వ వచనం నుంచి చూద్దాం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎందుకు ఇచ్చాడు? అది మంచిదేనా? ఈ రోజుల్లో అయితే కోర్టు కేసు వేసేస్తారు. కారణం ఏంటంటే మేము పిల్లలం కాదా, మాకు సమానం కావాలి. దేవుడు ఏం చెప్పాడంటే వారసుడు ఎవరో అన్నది అబ్రహాముకి తెలియచేశాడు. వారసుడు ఎవరంటే ఇస్సాకే. కాబట్టి ఏం చేశాడు, తనకు కలిగినది యావత్తు ఇచ్చేశాడు. అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి చూడండి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తాను
సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకునొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వృద్ధాప్యం వచ్చేస్తుంది కాబట్టి నేను కానీ అమ్మాయికి అంత ఇచ్చేసి, కొడుక్కి ఎంత ఇచ్చేసి, లేకపోతే వాళ్ళకి ఎంత ఇచ్చి వాళ్ళకి ఇచ్చే నా బ్రతుకు ఎలాగా, నన్ను ఈ గదిలో పడుకొని ఉండు, బయట పక్కేసేస్తారు అనుకుని వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ వరకు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చనిపోయారని తెలిసినప్పటికీ గబగబా ముద్రలో ఏం చేసుకుని కాటన్తో తుడిసేస్తూ ఉంటారు, స్పీడ్తో ఫింగర్ తుడిసేస్తూ ఉంటారు రాసేసుకుని. అలాంటి మోసాలు ఏమి లేదు. దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఆశీర్వాదం ఏంటంటే మన వృద్ధాప్యంలో కూడా వారు దీవెనకరంగా జీవించేలాగా ఉండాలి. అంతేకాని మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఏదో చూసుకుంటారులే, నా మానాన్ని నేను బతికేశాను, నేను ఏదో ఇల్లు కట్టేశాను, ఇద్దరు ఏదోలా పంచుకుంటారులే అనుకుంటారు. బహుశా ఎంత వృద్ధుడైపోయినా అబ్రహాము అలాంటి తలంపుల్లో లేడు. అందుకనే అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకనే అతను దేవునికి స్నేహితుడు అని పిలిపించుకున్నాడు. ఈ రోజున మరి పెద్దవారు అవుతున్నారంటే మన పిల్లల పట్ల, వాళ్ళ యొక్క నిర్ణయాల పట్ల మరి పెద్దవారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారన్నది బైబిల్ తెలియచేస్తూ ఉంది. వి మస్ట్ అంటే మనం ఏం చేయాలి తెలుసా, మనం ముసలివారు అవుతున్నామని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్నది కూడా మనం ఆలోచించాలి. అబ్రహాము మనకి మాదిరి. అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా, ఇదిగో ఇది వారసుడిది, మొత్తం నీది. అప్పుడు మరి మమ్మల్ని అన్యాయం చేస్తున్నావేమో అంటే వారందరికీ కూడా ఏమేమి ఇవ్వాలో అవన్నీ పంపించేసి కుమారునికి ఏ విధమైన సమస్య లేకుండా అతన్ని చక్కగా పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏంటంటే మన బిడ్డలకి మన తర్వాత సమస్య లేకుండా చూడాలి. అంతేగాని వాళ్ళని సమస్యల్లో తోసేసి మీరు ఎలా చేస్తారో చావండి, నా డ్యూటీ అయిపోయింది, నన్ను సరిగా చూడలేదు కదా అని వదలకూడదు. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉంటున్నారు. అందుకనే ఇటు వృద్ధుల యొక్క జీవితాలు సరిగా ఉండడం లేదు, ఆ పిల్లల జీవితాలు కూడా సరిగా ఉండడం లేదు. మనము దేవునిని అనుసరించే వారముగా మనం ఉండాలి అనుకుంటే ఇదిగో అబ్రహాం యొక్క మోడల్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి అబ్రహాం మోడల్ అంటే ఆయన ఎవరిని అన్యాయం చేయలేదు. ఉపపత్నుల కుమారులకు కుమార్తెలకు వారికి ఇవ్వాల్సింది ప్రతిదీ ఇచ్చారు. ఐ థింక్ దే ఆర్ సాటిస్ఫైడ్. వాళ్ళు తీసుకుని వాళ్ళు గొడవ చేసినట్టుగా లేరు. వారు తీసుకున్న దాంతో వారు చాలా సంతోషంగా తూర్పు వైపుకు వెళ్ళిపోయారు. మరి మిగిలిన దాంతో ఇస్సాకు ఏం చేశాడంటే మిగిలిన ఆస్తి అంతటితోనూ అతను దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఇక్కడ వ్రాయబడి ఉంటుంది, బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉంటుంది, తల్లిదండ్రులు కుమారులకు స్వాస్థ్యమును సంపాదించాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమంటారని తెలుసా, నీకు ఎంతమంది పిల్లలు? 4. అబ్బో 4 4 ఎకరాలు, వాళ్ళ ద్వారా నువ్వు బతికేస్తావు అంటూ ఉంటారు. కానీ అది కాదు పద్ధతి. ఏంటంటే 4 4 ఎకరాలు కాదు, నీవే వాళ్ళకి 4 ఎకరాలు సంపాదించేవాళ్ళని బైబిల్ తెలియచేస్తుంది. మనం ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్లో కీర్తనకారుడు 71వ దావీదు కీర్తన 9వ వచనం 18వ వచనం మనం చదువుకుందాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ రోజుల్లోనూ కూడా బలము క్షీణించినప్పుడు వదిలేసిన క్షణాలు ఉన్నాయనుకుంటాను. అందుకనే దావీదు తన వృద్ధాప్యంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది పిల్లలు అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? కానీ పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ఇంటి దగ్గర కొడుకులు చూడడం లేదు, కూతుర్లు చూడడం లేదు. వాళ్ళేమో పిల్లల్ని బాగా, ఒక స్లోగన్ ఉంది, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేస్తారట. పిల్లలు పెద్దోళ్ళై ఉద్యోగం చేసేటప్పుడు తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోముల్లో పెట్టేస్తారంట. అలా ఉన్నది. బైబిల్లో ఏమన్నది తెలుసా, నీవు దీర్ఘాయుష్మంతుడగున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ ఇంట్లో పెట్టుకో, ఒక గది వాళ్ళకి అవసరతలు అన్నీ తీర్చు, వారికి టీ కావాలా, భోజనం కావాలా, మెడిసిన్ కావాలా అన్నీ చెయ్యి, లేకపోతే ఒకళ్ళని అరేంజ్ చెయ్యి. ఇక్కడ సొలొమోను
లేకపోతే దావీదు ముసలివాడైనప్పుడు అతనికి వెంట పుట్టడం కోసం కొంత అరేంజ్ చేశారు. అతనికి మెడిసిన్ ఇవ్వడానికే కానీ వృద్ధాప్యం మందు, మంచి వృద్ధాప్యం మందు అతను చనిపోయే ముందు అతన్ని ఎంతగా ట్రీట్ చేశాడు. అతను రాజు కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ అనుకోవచ్చు. మరి దేవుని బిడ్డగా కూడా మనం ఏం చేయాలి తెలుసా? మన తల్లిదండ్రులకు అలాంటిది అవకాశం, మంచి వృద్ధాప్యంలో వారికి పరిచయం చేసే అవకాశం కోసం మీరు ఎదురు చూడాలి. అదే వృద్ధాప్యంలో దీవెన. వృద్ధాప్యంలో అబ్రహాము తన కొడుకుని దీవించాడు, తన ఇతర బిడ్డలను దీవించాడు, వారందరినీ సమానంగా అతను వర్క్ చేశాడు. వృద్ధాప్యపు దీవెన ఆశీర్వాదం మన బిడ్డలకు ఉండాలి. 92వ దావీదు కీర్తన 14వ వచనంలో ఉంటుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా. 92వ చదవండి అమ్మా. 92వ దావీదు కీర్తన 14వ వచనం చదవండి అమ్మా. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కని వచనాలు. ఈ వచనాలు చాలాసార్లు మేము చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. 12వ వచనం నుంచి ఉన్నది. మా అమ్మగారు నాన్నగారు వీళ్ళు చెప్తూ ఉండేవారు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంటుంది. మీకు ఎప్పుడైనా తెలుసా? ఇంగ్లీష్ స్లోగన్ ఒకటి ఉన్నది. ఏంటంటే పిడియలు ఉన్నది కదా. పిడియలు అంటే తెలుసు కదా, వయలిన్. వయలిన్ ఎంత పాతదైతే అంత మంచి స్వరం వస్తుందట. అంటే అది ఎక్కువ పాతది అవడం వల్ల మంచి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే వ్యక్తులు మంచి జ్ఞానంతో ఉన్నవారు వాళ్ళు ఎంత ముసలి వాళ్ళు అయితే అంత జ్ఞానాన్ని ఇస్తారు. నేను తరచూ ఏం చేస్తానంటే నా చిన్ననాటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటాను. జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాం అనుకో, ఇదేంటి నాకు ఇలాంటి విషయాలు వస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. కారణం ఏంటంటే నేను రామేశ్వరం ఆ మార్గం నడిచిన విషయం గుర్తు వస్తూ ఉంటుంది. అప్పట్లో కంకర్ రోడ్ వేసేవారు. అప్పుడు చెప్పులు ఎలా ఉండే, హవాయి చెప్పులు ఉండేవి. చాలామంది పిల్లలకి హవాయి చెప్పులు కూడా ఉండే కాదు. ఆ చెప్పులు లేకుండా అలా కంకర రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒక్కసారి బైక్ మీద వెళ్తున్నారు అనుకోండి, రాయి కొడితే ఆ రాయి వెళ్ళి ఒక అతనికి ఇక్కడ తగిలి అతను హాస్పిటల్ పాలైపోయాడు. చాలా కొన్ని విషయాలు ఆ రోడ్డు వెంట వెళ్ళినప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అది పిల్లలతో పంచుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే అబ్బా నీకు చాలా అనుభవం ఉన్నదే అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఒక సమయం చూసుకుని, పూర్వం మామల్ని అమ్మమ్మల్ని పిల్లల దగ్గర పెట్టేవారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి చక్కని స్టోరీస్ చెప్తారని. మంచి ధైర్యం కలిగిన స్టోరీస్, వీరుల కథలు, రాజుల కథలు, ఆలోచింపదగిన కథలు, ఇలాంటివన్నీ చెప్పి అప్పుడు నిద్రపుచ్చుతూ ఉండేవారు. వృద్ధాప్యం అనేది చాలా అవసరం. వాళ్ళు ఏం చేస్తారట? దేవుని గురించిన విషయాల్ని తెలియచేస్తారు. ఈరోజు ఎవరి మానాన్ని వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు, టీవీల దగ్గర అతుక్కుపోతున్నారు. పిల్లలకి కథలు చెప్పడానికి టైం ఉండలేదు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా హోంవర్క్లు చేసుకుని అలిసిపోయి పడుకుంటున్నారు. అందుకనే వాళ్ళు ఎక్కువ మెచ్యూరిటీ ఇలాంటివి ఉండడం లేదు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమంటారు తెలుసా? అబ్బా నేను ఎవరితోనూ సేవ చేయించుకోను, నేను ఎలా చచ్చిపోతే బాగుంటుంది, నేను ఎలాగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది, అప్పుడు నాకు ఎవరో సేవ చేయరు, నా మీద ఎవరో విసుక్కోరు. అంటే నువ్వు ముసలిదానవో ముసలివాడు అవ్వాలనుకోవట్లేదంటే మీ పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలని అనుకోవట్లేదన్నమాట. మీ బిడ్డలో మీ మీద ఆధారపడిన వారికి ఆశీర్వాదం ఇవ్వాలని అనుకోవడం లేదన్నమాట. ఎవరైతే అలాంటి తల్లిదండ్రులకు సహాయం చేస్తారో వాళ్ళు దీవించబడతారని బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. కానీ దేవుడే నిన్ను ఎత్తుకునివాడు, దేవుడే నిన్ను నడిపించువాడు. తల వెంట్రుకలు నెరియు వరకు అంటే ఈ కాలంలో నెరిసిపోతున్నాయి, రంగేసేస్తున్నారో దానికోసం కాదు. కానీ నువ్వు బలహీనుడు అయినా, నీవు ముసలివాడవు ముసలిదానివైనా, నిన్ను కోడలో కూతురు కొడుకు అల్లుడు ఎవరో లెక్క చేయకపోయినా
నేను ఎత్తుకొనివాడును నేనే అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిపోవాలా. ఏ ధైర్యంతో వెళ్ళిపోవాలంటే నన్ను ఎత్తుకొను నా దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించు నా దేవుడు ఉన్నాడనే ధైర్యంగా వెళ్ళిపోవాలి. అంతే, దేవుడు ఉన్నాడని చెప్పి వాళ్ళ మీద మనం సూటిపోటి మాటలు అనకూడదు. నువ్వు నన్ను సరిగా చూస్తలేదు, నువ్వు నన్ను సరిగా ప్రేమించలేదు అని అస్తమాటు సణుక్కోకూడదు. ఎందుకంటే సణుగుడు కూడా ఒక జబ్బే, అది కూడా మంచిది కాదు. అలాగ అస్తమాటు సణుక్కుంటే అప్పుడు పిల్లలు అసలు దగ్గరికే రారు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈరోజు మనం 3 వాక్య భాగాలు చదువుకున్నాం. 3 వాక్య భాగాల్లో ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, మంచి ముసలి సమయంలో 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వశక్తి కలిగిన, దీన్ని ఏమంటారంటే ఎల్ షడాయ్ అని అన్నారు. హెబ్రీ భాషలో ఎల్ షడాయ్ అన్నారు. అంటే ఒరిజినల్ వర్డ్ మీనింగ్ అట నేను పాలిచ్చి పెంచి పోషించే దేవుడను అని అర్థమట. నేను పాలిచ్చి పెంచి పోషించే దేవుడను. నేను మామూలు దేవుని కాదు. నేను నీకు పాలిస్తాను, అది నీకు బలం వస్తుంది. నేను పెంచుతాను, నిన్ను పోషిస్తాను. మీ 3 పదాలు మనకు చాలా అవసరం. ఏంటంటే పాలు ఇవ్వడం అంటే ఆహారం. నేను నీకు ఆహారాన్ని ఇస్తాను, నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. ఎంత చక్కగా చెప్తున్నాడు. మనం ఏ వయసులో ఉన్నప్పటికీ మన దేవుడు మనలను పోషించు దేవుడు, మనలను బలపరచు దేవుడు, మనలను ఆదరించు దేవుడు. ఈ దినాన దేవుడు మన అందరితోనూ ఏంటి మాట్లాడుతున్నాడు అంటే, చాలా చర్చిల్లో వృద్ధుల ఆదివారము కింద జరుపుకుంటూ ఉన్నారు. మనము ప్రత్యేకమైన పేరు పెట్టడం లేదు, కానీ వృద్ధుల కోసం మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నాం. మరలా దేవుడు మనకు ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు పెద్ద వయసు వారిని గౌరవించాలి, పెద్ద వయసు వారు చిన్నపిల్లల్ని గౌరవించాలి. మీరు దేవుని యొక్క కార్యాలను పిల్లలకి తెలియచేస్తూ వారిని విశ్వాసంలో నడిపించాలి. ఒకవేళ మీకున్న ఆస్తిపాస్తుల వల్ల పిల్లలకి కన్ఫ్యూజన్ కలిగించకుండా వారికి ఏం చేయాలో అది చేయాలి. అబ్రహాము ఏం చేశాడు? మరలా చెప్తున్నాను, ఏం చేశాడు చెప్పండి. ఇస్సాకుకి చెందవలసినది ఇస్సాకు ఇచ్చాడు, మిగిలిన వారికి బహుమతులు ఇచ్చేసి పంపించేశాడు. ఇస్సాకు అన్ని ఫ్రీగా చేసేసాడు, తను స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించాడు. ఈ రోజున దేవుడు మన అందరికీ తెలియజేసే చక్కని విషయం ఏంటంటే, మనము మన బిడ్డల పట్ల ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ బిడ్డల్ని తరతరములు ఎదగడానికి సహాయం చేస్తాడు. ఎందుకంటే మనశ్శాంతిగా ఉంటారు, శాంతి సమాధానాలతో ఉంటారు, వాళ్ళు దేవునిలో ఎదుగుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు తండ్రి తల్లి వాళ్ళు చేసిన పనుల గురించి మాకు ఎలా కన్ఫ్యూజన్లో పెట్టేశారు, మాకు శాంతి సమాధానం లేదని కొట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే 103వ దావీదు కీర్తన 5వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. 103 పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన హృదయాల్ని మేలుతో తృప్తిపరిచేవాడు. భోజనంతో కడుపు నిండుతుంది, లేకపోతే చూడడం వల్ల కన్ను తృప్తిగా ఉంటుందేమో, కానీ హృదయం అనేది మేలుతో నింపుతాడంట. అంటే నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే అది మేలు. నీకు ఇంకా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, మంచి ఉద్యోగంలో ఉన్నారంటే సంతోషం. వారు నీకు చక్కని భోజనం తీసుకొస్తున్నారంటే సంతోషం. వాళ్ళు నీకు అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తున్నారంటే సంతోషం. ఇవన్నిటినీ కలుగు చేసేది మన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన బిడ్డల్ని ముఖ్యంగా ఇలాంటి ప్రసంగాలు వినడానికి కూర్చోబెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు వారితో మాట్లాడతారు. ఒక వ్యక్తి మంచివాడు అవడానికి చాలా కారణాలు ఉంటాయి. నేను చదువుతూ ఉన్నాను, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉన్నప్పుడు ఒక సినిమా యాక్టర్ గారు అమ్మాయి చనిపోతే అయ్యో పాపం అని ఏంటి హిస్టరీ అంతా చదవాలని చదువుతూ ఉన్నాను. వాళ్ళ డాడీ ఒక మంచి క్రిస్టియన్, మంచి చర్చిలోకి వెళ్ళి అక్కడ పాటలు పాడుతూ ఉండేవాడు.
పాటలు పాడుతూ ఉన్నప్పుడు అతను టాలెంట్ చూసి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు అన్నారు. అతను మ్యూజిక్ నేర్చుకున్నాడు, కొన్ని సినిమాలకి డైరెక్ట్ చేశాడు. అంత చక్కగా ఉండేటప్పుడు అనుకోకుండా వేరే మతస్థురాలతో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి డబ్బు ఆర్థిక ఇబ్బంది గొడవ వచ్చింది. ఆర్థిక ఇబ్బంది గొడవ వస్తే కోర్టు కేసు వేసుకున్నారు. కేసు వేసుకున్నప్పుడు అది పిల్లల మీద మనసు మీద ప్రభావం చూపించింది. ఇన్ని సంవత్సరాలు ఆ పిల్లల్ని పట్టించుకోలేదు, ఇద్దరు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికే సరిపోయింది. అలాంటి సమయంలో ఈ అమ్మాయి మనసు బాగా పాడైపోయి తను ఆత్మహత్య చేసుకున్నది అని ప్రస్తుతం వరకు ఇప్పటి వరకు తెలిసిన కథ. మనము చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే నా గొడవ, మా ఆయన గొడవ, పిల్లలకి ఏంటి తెలుస్తుందిలే అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వరి అయ్యేది పిల్లలు, వాళ్ళ యొక్క మనసులో. కాబట్టి భార్యాభర్తలు దెబ్బలాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆలోచించాలి, వారి బిడ్డల కోసం ఆలోచించాలి, వారు బిడ్డల నిమిత్తం ఒకటిగా ఉండాలి. వారు పిల్లల్ని సరైన రీతిలో పెంచడం కోసం వాళ్ళు దెబ్బలాటలు మానాలి. వారు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎందుకు మానాలంటే అదే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందేమో అని ఆలోచించాలి. ముఖ్యంగా ఈయన చక్కగా దేవుని సన్నిధిలో ఎదిగి తను మంచి మ్యూజిషియన్ అయి, మంచి సింగర్ అయి, మంచి యాక్టర్ అయ్యి మరి ఎదుగుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పెరిగాడు. మన పిల్లల్ని దేవుని మందిరంలో పెంచడం, ఇలాంటి మంచి వర్తమానాలు వినిపించడం చాలా చాలా అవసరం. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు ఏం చేయాలా? నీ తల్లిని తండ్రిని సన్మానించు. కాబట్టి ఈ వృద్ధుల ఆదివారం సందర్భంగా వృద్ధులు ఆశీర్వాదం మాత్రమే కాదు, వాళ్ళు దీవెనకరం మాత్రమే కాదు, కొన్నిసార్లు వాళ్ళు విసుగ్గా కూడా ఉంటారు. కానీ అది దేవుడు వారికి ఇచ్చిన మంచి వృద్ధాప్యం అని, దేవుడు ఇంకా వారికి మంచి మేలుతో వారి హృదయాన్ని నింపుతానన్నాడని వాగ్దానాన్ని ముందు గుర్తు చేసుకోండి. వారికి సేవ చేయడం దేవునికి సేవ చేయడమే. దేవుడు పిలుస్తున్నాడు, యవనస్తులను పిలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎవరిని పిలిచాడు? బాలుడైన యిర్మీయాని పిలిచాడు. నేను బాలుడను అనవద్దు అని అన్నాడు. దేవుని పరిచర్య చేయడానికి బాల్యం అని లేదు, వృద్ధాప్యం అని లేదు. కొంచెం యవనస్తుడైన యెషయాని పిలిచాడు. యెషయా, నా కోసం ఎవరు వెళ్తారు అంటే నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు అంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు తర్వాత వృద్ధుడైన వాడిని పిలిచాడు, మోషేని పిలిచాడు. మోషే చాలా 80 సంవత్సరాలు, ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఇక్కడ రాణివాసంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అలాంటి టైంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలియదు, 100వ సంవత్సరంలో పిలిచినట్టుగా పిలిచాడు. దేవుడు నిన్ను కూడా ఈ సమయంలో పిలుస్తూ ఉన్నాడు. అన్న 84 సంవత్సరాలు, కానీ దేవుని మందిరంలో పరిచయం చేస్తూ ఉంది. ఈ సమయంలో దేవుని పరిచర్య చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే మన వయసుని మనం అడ్డు చెప్పకుండా దేవుని యొక్క పరిచర్య చేయడానికి సంఘంలో ఎదగాలి. మన పిల్లలకి కూడా పరిచర్య ధర్మాన్ని నేర్పించాలి. ఆ విధంగా సువార్త సేవలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు మనకి, మన బిడ్డలకి, బిడ్డల బిడ్డలకి ఎప్పటికీ ఉంటాయి. వృద్ధులు చిగురిస్తారట. అలాంటి చిగురు ఇప్పటి నుంచి కూడా మన సంఘంలో ఉన్న వృద్ధులకు, పెద్దవారికి, తల్లిదండ్రులకు ఎప్పటికీ వారు చిగురిస్తూ దినదినము దేవునిలో ఎదగాలని కోరుతూ నా ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దీవించండి, మా సంఘంలో ఉన్న వృద్ధులను దీవించండి.